హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఇప్పుడు మనకి వీక్లీ లెవెల్స్లో, ముఖ్యంగా ఈ వీక్లీ లెవెల్స్ నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం చెప్పండి, నేను చెప్పాలనుకున్న స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ చెప్పేశాను మీకు ఓపెన్గా చెప్పాలనుకున్నవి. సో మీకు కనుక ఏ స్ట్రాటజీ ఎలా నచ్చింది అనేది ఒకసారి కామెంట్ రూపంగా చెప్పండి. అండ్ ఇంకొక విషయము, మీకు గనక ఎవ్రీడే అంటే మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కానీ కీ లెవెల్స్, నేను ఇచ్చే కీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో టెలిగ్రామ్లో ఉన్న వారికి ఆల్రెడీ తెలుసు, ఎలా వర్క్ అవుతాయి. నేను డే బిఫోర్ కానీ ప్రీ మార్కెట్ లో కానీ, లేకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నాకు గనక ఒక లెవెల్స్ ఐడెంటిఫై అయితే మామూలుగా నేను జనరల్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు గనక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి టార్గెట్ డే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మీకు లెవెల్స్ అనేది లైవ్ మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. అండ్ ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా ఏంటి అంటే, ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం అని అది అని చెప్తున్నారు కదా. సో దీనికి మనం మేజర్ లెవెల్స్ ఏ విధంగా చూడాలి. సో రేపు మీరు ఒక 1 అవర్ వరకు, అంటే మండే రోజు 1 అవర్ వరకు ట్రేడ్ చేయకపోతే ఏమీ కాదు. ఒకవేళ మీరు 1 అవర్ కనుక ట్రేడ్ చేయొద్దు అని అనుకుంటే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన 10-10 స్ట్రాటజీ ఉంది కదా, అక్కడి వరకు మీరు వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ తీసుకుంటున్నారంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ క్యాండిలే పెద్ద రెడ్కి పడి తర్వాత రికవర్ ఇచ్చి ఇలాంటి వాల్టాలిటీ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ గ్యాప్ అప్ అనేది అవుతుంది అనుకున్నాము. ఫ్రైడే సీనియర్ ప్రకారము యుఎస్ మార్కెట్ కానీ గిఫ్ట్ నిఫ్టీ కానీ మంచి గ్రేడ్లో ఉన్నది. సో మార్కెట్కి అంత పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు, మేబీ ఆర్ నాట్. సో కానీ మనం లెవెల్స్ని ఇవి ఐడెంటిఫై చేయాలి అనేది ఒకసారి గమనిద్దాం. ఒక మేజర్ లెవెల్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అండ్ నిఫ్టీకి వచ్చేసరికి ఇది మేజర్ ప్రీవియస్ యొక్క రెసిస్టెన్స్. ఓకే, ఇది మేజర్ ప్రీవియస్ యొక్క రెసిస్టెన్స్. ఈ లెవెల్ వచ్చేసరికి నేను ఇక్కడ మధ్యలో జోన్కి వేసుకున్నాను కదా, దానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఓకే, 19,800 అనేది మేజర్ కీ లెవెల్. సో ఇది బ్రేక్ చేసిందంటే మళ్ళీ మనం 2,000 ప్లస్ టార్గెట్ కంపల్సరీగా చూడొచ్చు. 20,000 ప్లస్ టార్గెట్ చూడొచ్చు ఈ బిఫోర్ డిసెంబర్ యాజ్ పర్ మై అనాలిసిస్ ఇక్కడ వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. దీని హై గ్రోమ్ క్రాస్ చేయొచ్చు. ఒకవేళ ఈ యుద్ధవతంని ఇదంతా లేకుంటే మాత్రం గుర్తుంచుకోండి, ఈ హైని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి యాజ్ పర్ ద చార్ట్. ఇంకొక కీ లెవెల్ కిందికి గనక మీకు బ్రేక్ చేయాలి అనుకుంటే ఈ మేజర్ కీ జోన్ అండి, ఇది మేజర్ కీ జోన్. ఓకే, ఈ ఎక్కడైతే మనకు రివర్సల్ ప్యాటర్న్ వచ్చిందో ఇది కీ జోన్ అండి. ఓకే, రేపు 19,004 అంటే 19,500 వేసుకోండి, 19,450 to 500 ఒక జోన్గా వేసుకోండి. సో ఇది లెవెల్. ఇంకా ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఉంటే ఈ లో బ్రేక్ చేయొద్దండి. ఈ లో బ్రేక్ చేసిందంటే మనకు మార్కెట్లో ఎక్కువగా, అంటే ఏదైతే మనం 20,000 ప్లస్ ఈ హై ప్లస్ వెళ్తుంది అనుకుంటున్నామో, సో అపోజిట్ వేలో 19,230, 19,245 ఇది చాలా మేజర్ కీ జోన్ అండి. మార్కెట్కి చాలా రోజుల నుంచి ఉన్న జోను. సో ఇక్కడ నుండి మనం ఇంకా ఫర్దర్గా క్రాష్ అవుతే అక్కడి వరకు ఎలా ఉంటుందనేది తర్వాత మూమెంట్ కానీ చేంజ్ అవుతే అప్పుడు మనం ఇంకో వీడియో చేసుకోవడం కానీ చెప్పడం కానీ. సో ఇక్కడ ఇప్పుడు నేను 3 లెవెల్స్ ఏదైతే చెప్పానో 3, ఇంకా ఇది ఒక లెవెల్ అనుకో, ఇప్పుడు క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అది. ఓకే, ఈ 4 లెవెల్స్ అనేది మీరు చాలా కీలకంగా చూసుకోవచ్చు మార్కెట్కి. అంటే అప్పర్ సైడ్ వెళ్తే ఇది ఎంతవరకు సస్టైనబుల్గా వెళ్తుందని. ఒక్కసారి కనుక ఈ జోన్ బ్రేక్ చేసిందంటే కన్ఫర్మ్గా యాజ్ పర్ మై వ్యూ ఈ ఇయర్ ఎండ్ లోపు ఈ హైని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ హైని ఏదైతే ఉందో, ఈ హై మనకి ఎక్కడ లాస్ట్ ఫైనల్ హై ఎక్కడి వరకు అంటే 20,223 అనుకుందాం. సో ఈ హైని కూడా బ్రేక్ చేయొచ్చు ఇన్ కేస్ అంటే వాతావరణం అంతా కూల్ అప్ అయిపోయి బాగుంటే మాత్రం మార్కెట్కి పాజిటివ్స్ అనేది నేను చూస్తున్నాను. ఈ హైని కూడా బ్రేక్ చేస్తుంది. ఈ ఇయర్లో ఆల్ టైమ్ హైలో క్లోజింగ్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇంకా లేదంటే ఈ 4 జోన్స్ ఏదైతే ఉందో, ఈ 4 జోన్స్ ఈ లెవెల్లోనే కంప్లీట్గా ఈ ఇయర్ ఎండ్ అనేది క్లోజింగ్ అనేది జరగచ్చు అని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, మిగతాది మీరు చార్ట్ అనాలిసిస్ చేస్తూ లేకపోతే మీ అడ్వైజర్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇంకా నిఫ్టీ, మిడ్ నిఫ్టీ ఇవన్నీ ఏం చెప్పట్లేదు. సో దాని ప్రకారం మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనకి
ఈ 3 జోన్స్ అండి బ్యాంక్ నిఫ్టీలో. అంటే నేను దీనికి పైకి కిందికి వేయట్లేదు. సో మీరు ఇక్కడ ఒక జోన్గా వేసుకోండి. ప్రజెంట్ ఓకే. దీనికి ఒక మేజర్ లెవెల్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఈ జోన్లో ఉన్నంత వరకు ఇక్కడే తిరగచ్చు. ఈ మంత్లో కూడా ఇన్ కేసు ఈ జోన్ అనేది బయటికి 44,500 ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ చేసిందో ఇంకా హైకే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కిందికి మాత్రం రాదు మార్కెట్. ఒకవేళ ఈ జోన్లో ఉంటాయంటే ఇక్కడే మనకు సస్టైన్ అవుతుంది. ఈ లో బ్రేక్ చేయనంత వరకు లైక్ ఇక్కడ మీరు కరెక్ట్ లెవెల్ కావాలి అని అనుకుంటే ఇది ఏదైతే జోన్ ఉందో ఈ లెవెల్ బ్రేక్ అంటే 43,600 జోన్ అనేది కిందికి ఇక్కడ లేదంటే ఇక్కడ ఏరియా లాస్ట్ ఫైనల్ ఏరియా ఏదైతే స్వింగ్ ఉందో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది 43,353 ఈ లో బ్రేక్ అవనంత వరకు మనం మార్కెట్ని అప్ ట్రెండ్లోనే చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ జోన్లో ఉందంటే ఈ 2 months కానీ ఈ 1 month కానీ ఇక్కడే స్టక్ అవుతుంది. ఈ 3 జోన్స్ని మీరు చాలా కీలకంగా చూసుకోవచ్చు, ఈ 3 జోన్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అంటే ఇది ఈ హై అనేది స్లోగా వెళ్ళొచ్చు. నిఫ్టీ అంత ఫాస్ట్గా బ్యాంక్ నిఫ్టీ మేబీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందరూ అనుకుంటారు బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని. ఒకవేళ ఈ ఆల్ టైమ్ హైని దాటాలి అని అంటే నిఫ్టీ కంటిన్యూగా పాజిటివ్ మూమెంట్ కనుక ఉంది అని అంటే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంతలోపు మాత్రం ఈ కంప్లీట్ ఈ ఏరియాలోనే అంటే కంప్లీట్ ఈ ఏరియాలో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ నా అనాలిసిస్ ప్రకారం నేను ఏదైతే చూస్తున్న మార్కెట్ ఉందో దాని ప్రకారం అయితే ఇది ఈ జోన్లోనే ఉంటుంది. కానీ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైకి ఈ 2 లోపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ ఉందంటే. ఇంకా క్రాష్ అవుతుందా లేదా అనేది మనం రేపటిలో చూస్తాం. 1 hour మాత్రం మార్కెట్కి టైం ఇవ్వండి. రేపు ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుండి మీరు ట్రేడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, వీడియో ముగించే ముందు మీకు నేను ఏదైతే డైలీ అనాలిసిస్ లెవెల్స్ ఇస్తానో, ఓకే లెవెల్స్ ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్స్లో చేయండి. మీరు కూడా అనాలిసిస్ చేయండి. ఆ లెవెల్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది కావాలి అని అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో. ఒక 100 members అన్నా కనుక మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఐ విల్ రెడీ టు డూ. అంటే మార్నింగ్ కానీ, ప్రీ మార్కెట్ కానీ, పోస్ట్ మార్కెట్ కానీ ఏదో ఒక టైంలో నేను ఇచ్చే లెవెల్స్ ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఇచ్చే లెవెల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నది. అందరూ యూట్యూబర్స్ ఇస్తూ ఉంటారు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ మీరు అది ఎవరు ఇచ్చినా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అక్కడే మీకు అర్థమవుతుంది. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అందరూ వేసుకుంటారు, అందరికీ తెలుసు. కానీ చూడండి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది నా టెలిగ్రామ్లో ఉంటే ఆ లెవెల్స్ నేను ఏ విధంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.